ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉదయగిరిలో తమ సేవలను విస్తరించిందని, నెలలో 15 రోజుల పాటు ఉదయగిరిలో స్పెషలిస్ట్ వైద్యులు ఉదయగిరికి వచ్చి వైద్య సేవలు అందించనున్నట్లు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ జయరాం తెలిపారు. గురువారం పట్టణంలోని వేణు నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ జయరాం కార్డియాలజిస్టులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండానే పట్టణ, గ్రామీణ ప్రాంత రోగులకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. నిపుణులైన సూపర్ స్పెషాలిటీ వైద్యులచే ప్రతి నెలలో సోమవారం, గురువారం, శనివారాల్లో ఉదయగిరిలో వేణు నర్సింగ్ హోమ్ లో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాలకు ప్రయాణించి వైద్యం చేయించుకోవడం రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా, శారీరకంగా భారంగా మారుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి చెందిన అనుభవజ్ఞులైన వైద్యులను ఉదయగిరికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉదయగిరితో పాటు మర్రిపాడు, బద్వేల్, సీతారాంపురం తదితర ప్రాంతాల ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానికంగా ప్రాథమిక మరియు మెరుగైన చికిత్సలు అందిస్తూనే ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని వస్తువులతో కూడిన నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలు వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన నెల్లూరుకి రావాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న జబ్బులు ఇవన్నీ కూడా లోకల్గా ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్ కంఫర్ట్ కోసమే, పేషెంట్ కంఫర్ట్, ఫ్యామిలీ కంఫర్ట్. ఒక పేషెంట్ ఇక్కడి నుంచి నెల్లూరుకి వచ్చి చూపించుకోవాలంటే రోజంతా పోతుంది. కూలి చేసుకునే వాళ్ళంటే రోజు చేసుకునేటువంటి కూలి పోతుంది. దాని దగ్గర ఉండే మంచి కారు మాట్లాడుకొని, బస్సు మాట్లాడుకొని రావాల్సి వస్తుంది. పొద్దున వస్తే సాయంత్రం దాకా నెల్లూరు అంతా తిరిగేసి వచ్చేసరికి రోజంతా పోతుంది. సో చేతి కూటికి వచ్చేటువంటి డబ్బులు అనేవి కూలి డబ్బులు అనేవి పోతాయి. సో ఆ రకంగా పేద ప్రజలకి ఈ రకమైన క్లినిక్స్ అనేవి ఉపయోగపడతాయి. అట్లాంటి చిన్న చిన్న వాటికి వాటికి రానవసరం లేదు. సో ఇక్కడికే డాక్టర్స్, మన మెడికవర్ సర్వీసెస్ అని మంత్లీ ఒకసారి 2వ గురువారం నేను వస్తున్నాను. ఇంకా డాక్టర్ వరుణ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి కానీ, ఆర్థోపెడిషన్, ఇంకా ఎక్కువ సర్వీసెస్ కూడా ఇక్కడికి ఫ్యూచర్లో మేము అందుబాటులో ఉంచడానికి రెడీగా ఉన్నాం. సో దీని అందరిని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. అంటే ఛానల్ అనేది ఏర్పడుతుంది. మనకి ఒక పర్టికులర్ డిసీజ్కి, పర్టికులర్ డాక్టర్, పర్టికులర్ స్పెషాలిటీ దగ్గరికి కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. డీవియేట్ అవ్వకుండా వేరే డాక్టర్ దగ్గరికి పోయేసి అది కాదు, ఇది కాదు, ఈ డయాగ్నోసిస్ అది కాదు అనుకుండా కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేయడం, కరెక్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఛానల్ అనేది ఏర్పడి టైం వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. పర్టికులర్ ఈ స్ట్రోక్ పేషెంట్స్లో మన టైం వేస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే గోల్డ్ ఎంతమంది ఇక్కడ నుంచి ఉదయగిరి, పామూరు, సీతారాంపురం నుంచి వచ్చే పేషెంట్స్ డిలే అవుతారు. ఎందుకంటే మాకు ఆ డాక్టర్ చెప్పలేదు, మా గ్యాస్ ట్రబుల్ అనుకున్నాము, నిమ్ అనుకున్నాము, అక్కడే 2 రోజులు ఉండిపోయి 7 రోజులు ఉండిపోయినా తర్వాత మళ్ళీ ఎక్కువైందని మళ్ళీ నెల్లూరు రావాల్సి వచ్చింది. అంటే 2-3 రోజుల తర్వాత హార్ట్ అటాక్ పేషెంట్ మన అడుగు వచ్చి ట్రీట్మెంట్ చేసి యాంజియోగ్రామ్ చేసిన ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు, దీర్ఘకాలికంగా ఉపయోగపడదు, ఇబ్బంది పడతారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ పేషెంట్స్ పర్టికులర్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 12 గంటల లోపల ఉడిపోయిన రక్తనాళం ఓపెన్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటే పేషెంట్కి ఉపయోగం అనేది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కాంప్లికేషన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ రకంగా ఉపయోగం ఎక్కువ ఉంటుంది ఈ క్లినిక్స్ వల్ల. రెండోది కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, కాస్ట్ ఆఫ్ ఫాలోఅప్ ట్రీట్మెంట్ కానీ తక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే పేషెంట్ కంఫర్ట్ పర్టికులర్గా రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి కానీ, ఫాలోఅప్ కానీ, పోస్ట్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ చేసిన పేషెంట్స్ నెల్లూరుకి రావాలంటే కారు మాట్లాడుకొని అక్కడ వరకు రావాలి. రోజంతా పోతుంది, ఒక 4-5 వేలు తప్పి జైల్లో పెట్టుకోవాలి, రోజంతా పని పోతుంది వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు ఫాలోఅప్లు ఇక్కడే చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2వ గురువారం మన వేణు సార్ దగ్గరకు వస్తుంది. దాదాపు 40-50 మంది పేషెంట్స్ స్టంట్ చేసుకున్న పేషెంట్స్ కానీ, బైపాస్ చేసిన పేషెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఫాలోఅప్ చేసుకుంటున్నారు. ఏమైనా అవసరం ఉండి పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం అయితే అక్కడికి వస్తాం. సో ఆ రకంగా పేషెంట్ కంఫర్ట్ ఇంపార్టెంట్, పేషెంట్కి కూడా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గిపోతుంది. దీనిపై చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోవాల్సిందిగా నమస్కారం. నేను మీ డాక్టర్ జయరామయ్య, MDDM కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మనం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం, మన మెడికవర్ హాస్పిటల్లో దాదాపు ఇలాంటి అవుట్ రీచ్ క్లినిక్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 to 3 years నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ
ఈ పెరిఫరీ ఏరియాస్కి మన సర్వీసెస్ రీచ్ అవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఓఆర్సీఎస్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి ఈ రూరల్ ఏరియాలో ఉండే విలేజ్లో ఉండే పీపుల్ కూడా ఇంకా దగ్గరగా మన సౌకర్యాలన్నీ కూడా సర్వీసెస్ ఇంకా దగ్గరికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ క్యాంపులు అనేవి ఏర్పాటు చేస్తాం. ఇట్లాంటి క్యాంపులు ఇంకా ఉదయగిరి కాకుండా ఊరూరు, కోట, ఆత్మకూరు కానీ, కావలి కానీ వీటన్నింటిలోని పెరిఫరీ ఏరియాస్ ఆఫ్ కందుకూరు తీసుకురావాలని మేము ముందుగా పోయేకుంది. ఇంకా కూడా ఎక్కువ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మనం రూరల్ ఏరియాకి తీసుకొచ్చేసి డాక్టర్స్ మంత్లీ కానీ వీక్లీ వన్స్ కానీ వచ్చేటువంటి సదుపాయం మేము ఏర్పాటు చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. వీళ్ళకి సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పీపుల్ ఏంటంటే నెల్లూరు దాకా రావడానికి చాలా ఇబ్బంది పడతాడు. పర్టికులర్గా ఈ సర్జరీ అయిన పేషెంట్స్ కానీ మెయిన్ ఇంపార్టెన్స్ దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే 3 రకాలుగా ఉపయోగం ఉంటుంది. అంటే ఒకటి, కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది పేషెంట్కి. కరెక్ట్ ఛానల్ అంటే ఒక పర్టికులర్ డిసీజ్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి కరెక్ట్ స్పెషాలిటీ కరెక్ట్ హాస్పిటల్కి పోవడానికి ఈ ఓఆర్సీ క్లినిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గుండె డాక్టర్గా ఏదైనా పేషెంట్ ఇక్కడ ఉదయగిరిలో చెస్ట్ పెయిన్ అనే ఉద్దేశంతో వస్తే ఇమీడియట్గా ఇట్లా మన వేలు సార్ దగ్గరికి వస్తే ఈసీజీ తీసి ఫోటో పెడితే అది స్ట్రోక్ అని చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఒక ఛానల్ ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో ఆటో వాళ్ళకు, అంబులెన్స్ వాళ్ళకు, కార్ డ్రైవర్కి తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకా డైవర్ట్ అయిపోయి పేషెంట్లు అనేది ఇబ్బంది పడతారు. టైంకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంది. స్ట్రోక్ పేషెంట్స్కి ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ అయినా హార్ట్ స్ట్రోక్ అయినా కూడా ఏ డిసీజ్కి అయినా కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏర్పడాలంటే ఇట్లాంటి ఛానల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒక ఛానల్ ఏర్పడడానికి ఈ ఓఆర్సీ క్లినిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకొకటి, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గించవచ్చు పేషెంట్కి కూడా. ఎందుకంటే ఒక సర్జరీ అయిన పేషెంట్స్ సర్జరీ అనేది మేజర్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ 1-2 ఫాలోఅప్లో మనం నెల్లూరుకి వచ్చి పర్టికులర్ డాక్టర్ దగ్గర చేయించుకున్న తర్వాత మంత్లీ చెకప్స్ అనేవి ఇక్కడ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. పేషెంట్ ఫ్యామిలీకి కూడా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ బటన్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకొకటి, పేషెంట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఇంకా చేరువలో దగ్గరికి వచ్చినట్టుగా పేషెంట్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ రకంగా ఓఆర్సీ క్లినిక్స్ అనేవి. ఈ ఓఆర్సీ క్లినిక్స్ని ఉదయగిరి సరౌండింగ్లో ఉండేటువంటి పామూరు కానీ, ఉదయగిరి అని, కొత్తలూరు, సీతారాంపురం సరౌండింగ్ ఉండే ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.